ఇవన్నీ గ్రహింపు లేకుండా మేమే గొప్ప. ఇది ద స్పిరిట్ ఆఫ్ ఫారిసీస్. పరిసయ్యుల యొక్క ఆత్మ. మేము గొప్ప, మాకంటే దేవాలయం ఏం గొప్పది కాదు, మా తర్వాతే దేవాలయం, మా తర్వాతే వాక్యం, మా తర్వాత యేసు ప్రభు, వీఆర్ ఫస్ట్. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ హిపోక్రసీ. వేషధారణ యొక్క ఆత్మ. ఈ దినాల్లో కూడా అలాంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఇదే వాక్యం చెప్తుంటే ప్రభు మాతో మాట్లాడు కాదు, ఏది తప్ప చెప్తాడో చూస్తాముండని. అంటే కావాలని ఏం తప్పు చెప్పాము కదా. వయసును బట్టి జ్ఞాపక శక్తి కొన్నిసార్లు కొన్ని సెకండ్లు పనిచేయదు, మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇస్సాకు బదులు ఏసేవ్ అంటాం, ఏసేవ్ బదులు యాకోబు అంటాం, ఏదో పేరు తప్పు అవుతుంది, రిఫరెన్స్ తప్పు అవుతుంది. ఆహా, తప్ప చెప్పినాడు ఏంటని మరి చెప్తాం. మేము మనిషే కదా, కావాలని ఎవడు తప్పు చెప్పరు కదా. తప్పంటే పూర్తిగా యేసు ప్రభువే ఆయన రక్షకుడు కాదని వేరేగా చెప్తే అది వేరే, అది తప్పు. బైబిల్ కాదని చెప్తే అది తప్పు. ఇప్పుడు చిన్న చిన్న హ్యూమన్ పొరపాట్లు, రెఫరెన్స్ తప్ప చెప్పడము, ఒక పేరు తప్ప చెప్పడము అనేది వయసు గడిచే కొలది మైండ్. నిన్ను చెప్పినాను కదా కరోనా అని. దేవుడి దయ వల్ల నాకేం కరోనా రాలేదు. కానీ విచిత్రం ఏం తెలుసా, కరోనా అయిపోయిన తర్వాత నేను కొన్ని స్థలాలకు పోయింటే కొంతమంది భక్తులు వచ్చి అడిగారు, బ్రదర్ మీకు కరోనా రాలేదా అంటే మీరు చచ్చిపోలేదు ఇంకా బతికున్నారు అని. పాపం వాళ్ళకి నన్ను మోసుకోవడం ఎంత ఇబ్బంది అనిపిస్తుందో, భరించడం ఎంత కష్టంగా ఉందో. ఇంకా బతికున్నారు బ్రదర్, ప్రభుకు స్తోత్రాలు అంటానికి బదులుగా ఇంకా బతికున్నారు ఏంటి. కనుక విచిత్రం ఏంటంటే దేవుని భయము లేదు, మందిర భయము లేదు, వాక్య భయము లేదు, చుట్టుపక్కల ప్రజల భయము లేదు, సమాజ భయము లేదు, అన్నీ వదిలేసినారు. వాళ్ళే శాస్త్రంలో అని అంటారు. గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళకి కూడా తీర్పు దినం వస్తుంది. ఇప్పుడు ఆ స్త్రీని తీసుకొని వస్తే ఆ స్త్రీకి ఏం కాలేదు, జరిగిందంతా వాళ్ళకే జరిగింది. ఇప్పుడు ప్రభువారు చెప్పారు, వారు ఆయన్ని విడవక టార్చర్ చేసినారు. వచ్చి వాక్యం వినాలి బ్రదర్. మామూలుగా వాక్యం చెప్తూ ఉంటే పక్క నుంచి వాళ్ళు ఎవడన్నా అడుగుతారు కదా, మన వాళ్ళైనా చర్చిలో అయిపోయాక వచ్చిందా ఇంకా ఎంతసేపు చెప్తాడంటావు, కానుకలు వేస్తారా. ఇలాంటిది ఏం లేదు, మర్యాద లేదు, అమర్యాదస్తులు వీళ్ళందరూ పరిసయ్యులే. దేవుని మందిరంలో ఇలా ప్రవర్తించేవారంతా వాళ్ళే. యేసు ప్రభు దగ్గరికి వచ్చినారంటే వాళ్ళకి ఎంత ధైర్యం, ఎన్ని గుండెలు. వాక్యం వినటానికి అమాయకులు వచ్చి కూర్చొని వాక్యం వింటుంటే వీళ్ళు చాలా పెద్దగా స్టిల్స్ ఇస్తా మేమంటే ఏమనుకున్నామని వచ్చిన. అప్పుడు ప్రభు తల వంచుకొని ఏదో రాస్తున్నాడంట. ఆయన తలెత్తి చూసినాడంట, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అంటే వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ మొదలుకొని వెళ్ళిపోయారు. రాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు మందిరానికి? బైబిల్గా తెచ్చుకోవాల్సింది.